ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగి భారతీయ టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ను సంఘటితం చేసే బాధ్యతాయుతమైన పదవి. కానీ ఆయన చేసిన ఓ పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఆ అధికారిపై కన్నెర్ర చేసింది. బిఎస్ఎన్ఎల్ సీనియర్ డైరెక్టర్ వివేక్ బన్జల్ ప్రయాగ్రాజ్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. అదేంటి, ఆధ్యాత్మిక పర్యటనకు వెళితేనే ఇంత చర్చ జరిగిందా అని అనుకుంటున్నారా? పెద్దసారు అక్కడ దిగిన దగ్గర నుంచి మళ్లీ తిరిగి వచ్చే వరకు 50 మంది సిబ్బంది ఆయనకు సేవలు చేయాలంటూ వర్క్ షెడ్యూల్ పంపించింది బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ మేనేజర్ లెవెల్ కార్యాలయం. వివేక్ బన్జల్ రైల్వే స్టేషన్లో దిగగానే స్వాగతం పలకాలి. ఆలయ సందర్శనలు, బోట్ రైడ్స్ను సమన్వయం చేసుకోవాలి. టవల్స్, అండర్ గార్మెంట్లు, నూనె, దువ్వెన వంటి వాటితో పాటు బేతింగ్ కిట్స్ సిద్ధం చేయాలి. మతపరమైన కార్యకలాపాల కోసం రవాణా సౌకర్యాలు చూసుకోవాలి. ఫోటోలు తీయాలి. అలాగే ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన వాహనాల్లో వాటర్ బాటిల్స్, చాక్లెట్లు, స్నాక్స్ ఉండేలా చూడాలి. ఇలా ఒక్కటేంటి, సారు కోరికలకు కొదవే లేదు. అయితే ఇప్పుడు ఇదే బన్జల్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రయాగ్రాజ్ పర్యటనకు సంబంధించిన టూర్ షెడ్యూల్ బయటకు రావడంతో కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తన నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని బన్జల్ను ఆదేశించారు. అధికారి ఇచ్చిన వివరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య.